ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన పైన మేము ఇచ్చిన విధంగా చెప్పిన విధంగా బాధ్యతతోటి లెక్కలన్నింటినీ కూడా జోడీకరించి లెక్కలన్నింటినీ కూడా బయటపెట్టి అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి అసెంబ్లీలో కౌన్సిల్లో దాన్ని ఆమోదింపజేసి కేంద్రానికి పంపించి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు రాగానే బాధ్యతతోటి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఉద్దేశపూర్వకంగా చేయాలనే చిత్తశుద్ధి లేని భారతీయ జనతా పార్టీ, చేయాలనే ఆలోచన లేని బీజేపీ రిస్తదార్ సమితి వీళ్ళిద్దరు కూడా కావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటు బీసీలు కానీ ఎస్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. రేపొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా వీళ్ళకి తగిన గుణపాఠం కూడా రెండు పార్టీలకి ప్రజలే చెప్తారు, ఆయా సామాజిక వర్గాలే చెప్తారు. దానితో పాటు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మాది. రజాకారులు పరిపాలించిన విధానం అటు బీఆర్ఎస్ పార్టీది, కేంద్రంలో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీది. దానికి విరుద్ధంగా ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు శ్రేయస్సు కోరే విధంగా, ప్రజలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజా పరిపాలన మేము అందిస్తున్నాము. దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక అటు ఇద్దరు కలిసి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ పైన ఈ పాలన పైన విమర్శలు ఏదైతే విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారో మీ వ్యవహారాన్ని మార్చుకోవాలని చెప్పని అటు బీజేపీ పార్టీ నాయకులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇద్దరు కూడా హెచ్చరిస్తూ అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అదే రకంగా మాట్లాడగలుగుతాము. కానీ బాధ్యతతోటి వ్యవహరించాలి, కక్ష సాధింపు చర్యలు చేపట్టొద్దు. ఏదున్నా కూడా ప్రొసీజర్ సిస్టమ్ ప్రకారంగా చేయాలనే ఒక విధానాన్ని మేము ఫాలో అవుతున్నాము. మీరు ఇదే రకంగా మాట్లాడితే రేపొద్దున తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని రాళ్లతో కొట్టి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళిద్దరిని కూడా హెచ్చరిస్తున్నాం.